శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 26వ అధ్యాయము. భక్త పంతు, హరిశ్చంద్ర పితలే, గోపాల అంబాడేకరుల అనుభవములు. ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టించబడినది. ఈ వస్తువులు నిజముగా ఉండి ఉండలేదు. నిజముగా ఉండునది ఒక్కటే, అది ఏ భగవంతుడు. చీకటిలో తాడును గాని దండమును గాని చూచి పామునుకున్నట్లు ప్రపంచములో కనిపించే వస్తువు బాహ్యమునకు అగుబడినట్లు కనిపించును, కాని అంతర్గతముగానున్న సత్యమును తెలుసుకునలేము. సద్గురువే మన బుద్ధియను అక్షులను తెరిపించి వస్తువులను సరిగా చూచినట్లు చేయును. మనకు అగుబడినది నిజస్వరూపము కాదని గ్రహించేదము. కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలుగుజేయమని ప్రార్థింతుముగాక. అదే సత్యదృష్టి. ఆంతరిక పూజ. హేమాడ్ పంతు మనకొక కొత్త రకముకు పూజా విధానమును బోధించుచున్నారు. సద్గురుని పాదములను కడుగుటకు ఆనంద బాష్పములనే వేడి నీళ్లను ఉపయోగించదుముగాక. స్వచ్ఛమైన ప్రేమయును చందనమును వారి శరీరమునకు పూసేదముగాక. దృఢ విశ్వాసమును వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక. అష్టసాత్విక భావములనడి 8 తామర పుష్పములు సమర్పించెదముగాక. ఏకాగ్ర చిత్తమును ఫలమును సమర్పించెదముగాక. భావమును బుక్క వారి శిరముపై జల్లి భక్తి అనే మొలత్రాడను కట్టెదముగాక. మన శిరస్సును వారి బొటన వ్రేళ్లపై నుంచెదముగాక. సద్గురుని ఈ ప్రకారముగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పించెదముగాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించెదముగాక. మా మనస్సును అంతర్ముఖము చేయుము, దానిని లోపల వైపు పోవున్నట్లు చేయుము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలుసుకుని శక్తి దయచేయుము. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మ సాక్షాత్కారము కలుగునట్లు చేయుము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించెదము. సుఖదుఖానుభవములు కలుగకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందుంచుకొనుచు నీ ఇష్టము వచ్చినట్లు చేయుము. మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలదుము. భక్త పంతు. ఒకనాడు పంతు అను భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమున షిరిడీకి వచ్చెను. అతనికి షిరిడీకి పోవు ఇచ్చ లేకుండెను. కాని తానొకటి తలిచిన దైవం ఇంకొకటి తలుచునందరు. అతడు బీబీ అండ్ సిఐ రైల్వేలో పోవుచుండెను. అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి. వారందరూ షిరిడీకి పోవుచుండిరి. వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంతు విరార్లో దిగెను. అచ్చట తన గురువును దర్శించి షిరిడీకి పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకుని అందరితో కలిసి షిరిడీకి వచ్చాను. అందరూ ఉదయమే షిరిడీ చేరి 11 గంటలకు మసీదుకు పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూచి అందరూ సంతసించిరి. కాని పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా క్రింద పడెను. వారందరూ భయపడిరి. అతనికి చైతన్యము కలిగించుటకు ప్రయత్నించిరి. అతని ముఖముపై నీళ్లు చల్లగా బాబా కటాక్షముచే తెలివి వచ్చెను. నిద్ర నుంచి లేచిన వాని వలె లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడకు బాబా అతడు ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి నిర్భయముగా నుండుమని ధైర్యము చెప్పుచు తన గురువునందే భక్తి నిలుచున్నట్లా ఈ క్రింది విధముగా పలికెను. ఏమైనను కానిండు పట్టు విడువరాదు. నీ గురుని ఎందే ఆశ్రయము నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా ఉండుము. ఎప్పుడూ వారి ధ్యానమునందే మునిగియుండుము. పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించాను. ఈ విధముగా తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు తన జీవితములో బాబా చేసిన ఈ మేలును మరువలేదు. హరిశ్చంద్ర పితలే. బొంబాయిలో హరిశ్చంద్ర పితలే అనునాథుడుండెను. అతనికి మూర్ఛ రోగముతో బాధపడుచున్న కొడుకొకడు గలడు. ఇంగ్లీషు మందులను ఆయుర్వేదపు మందులను కూడా వాడాను. కానీ జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై పడుటయనే సాధన యొక్కటే మిగిలెను. 15వ అధ్యాయమందు చక్కని కీర్తనలచే దాసగను బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసినని తెలుసుకుంటిమి. 1910లో పితలే అట్టి కథలు కొన్నిటిని వినెను. వాని నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను స్పర్శ చేతను బాగుగానట్టి జబ్బులను బాగుచేయునని గ్రహించెను. సాయిబాబాను చూచుటకు మనస్సులో కోరిక పుట్టెను. సర్వవిధములా సన్నాహమై బహుమానములను వెంట తీసుకుని
పండ్ల బుట్టలను పట్టుకొని భార్యాబిడ్డలతో షిరిడీకి వచ్చాను. అతడు మసీదుకు పోయెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేశాను. తన రోగి కొడుకును బాబా పాదములపై వైచెను. బాబా ఆ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగెను. పిల్లవాడు వెంటనే కండ్లు గిర్రున తిప్పి చైతన్యము తప్పి నేలపై పడెను. అతని నోట చొంగ కారెను. అతని శరీరమున చెమట పట్టెను. అతడు చచ్చిన వాని వలె పడెను. దీనిని చూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి. అటువంటి మూర్ఛలు వచ్చిచుండెను గాని ఈ మూర్ఛ చాలా సేపటి వరకు ఉండెను. తల్లి కంటినీరు వరదలుగా కారుచుండెను. ఆమె ఏడ్చుటకు మొదలెడెను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకునవలెనని ఒక గృహములోనికి పరుగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు, పులికి భయపడి పారిపోయి కషాయవాని చేతిలో పడిన ఆవువలే, ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా అది బాటసారిపై పడినట్లు, లేదా భక్తుడు దేవాలయమునకు పోగా అది వానిపై కూలినట్లు ఉండెను. ఆమె ఇటు లేచుచుండగా బాబా ఆమెనుటిలో ఓదార్చెను. ఇటు లేడవలదు, కొంతసేపు ఆగుము, ఓపికతో ఉండుము. కుర్రవానిని బసకు తీసుకొని పొమ్ము. అరగంటలో వానికి చైతన్యము వచ్చును. బాబా చెప్పిన ప్రకారము వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్థములయ్యాను. ద్వాడాలోనికి తీసుకుని పోగానే కుర్రవానికి చైతన్యము వచ్చాను. పితలే కుటుంబమంతయు సంతోషించేరి. వారి సంశయములన్నయూ తీరెను. పితలే బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చాను. వారు బాబా పాదములకు వినయముగా సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదములు నొత్తుచూ కూర్చుండెరి. మనస్సులో బాబా చేసిన ఉపకారమునకు నమస్కరించుచుండెరి. బాబా చిరునవ్వుతో ఇట్లనిరి: నీ ఆలోచనలు, సంశయములు, భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము, ఓపిక కలదో వారిని తప్పక భగవంతుడు రక్షించను. పితలే ధనికుడు, మర్యాద గలవాడు. అతడందరికీ అపరిమితముగా మిఠాయి పంచిపెట్టాను. బాబాకు చక్కని పండ్లను తాంబూలము ఇచ్చాను. పితలే భార్య సాత్వికురాలు. ఆమె నిరాడంబరత ప్రేమభక్తులతో నిండియుండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చుని బాబా వైపు దృష్టి నిగడ్చి కండ్ల నుండి ఆనందబాష్పములు రాల్చుచుండెను. ఆమె స్నేహప్రేమ భావములను కని బాబా మిక్కిలి సంతుష్టి చెందాను. దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకముగను మనఃపూర్వకముగను పూజించి శరణు వేడునో వానికే భగవంతుడు తోడ్పడును. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగానున్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించిరి. బాబా దర్శనమునకై మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించాను. పితలేను దగ్గరికి పిలిచి ఇట్లనెను: బాపు, అంతకు ముందు 2 రూపాయలు ఇచ్చియుంటిని, ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చుచున్నాను. వీరిని మీ పూజామందిరములో పెట్టుకుని పూజింపుము. నీవు మేలు పొందెదవు. పితలే వీనిని ప్రసాదముగా అంగీకరించాను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి ఆశీర్వచనములకే ప్రార్థించాను. ఇదే తాను షిరిడీ పోవుట మొదటిసారి గనుక అంతకుముందు 2 రూపాయలు ఇచ్చినను బాబా మాటలకు అర్థము గ్రహింపలేకుండెను. దీనిని తెలుసుకునవలనని కుతూహలపడెను. కాని బాబా ఊరకొనెను. స్వగృహమునకు పోయి తన ముదుసలి తల్లికి ఈ వృత్తాంతమంతయు చెప్పి, బాబా అంతకుముందు 2 రూపాయలు ఇచ్చినను అది ఏమి అని అడిగాను. ఆమె తన పుత్రునితో ఇట్లనెను: నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకుని అక్కల్ కోట్కర్ మహారాజు గారి వద్దకు పోయాను. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీ తండ్రికి 2 రూపాయలిచ్చి మందిరములో పెట్టి పూజించమనిరి. మీ తండ్రిగారు చనిపోవు వరకు వానిని పూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది. రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితిమి. నీ అదృష్టవంతుడు ఒకటుచే అక్కల్ కోట్కర్ మహారాజు శ్రీ సాయి రూపములో కనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పింప చూచుచున్నారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా నుండుము. సంశయములను దురాలోచనములను విడువుము. మీ తాత ముత్తాతల ఆచారము ప్రకారము నడువుము. సత్ప్రవర్తనమును అవలంబింపుము. కుటుంబ దైవములను పూజింపుము. రూపాయలను పూజింపుము. వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనము దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేలుకొల్పినారు. నీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకునము. తల్లి మాటలు విని పితలే మిక్కిలి సంతోషించాను. శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామిత్వమునందు వారి శక్తి యందు అతనికి నమ్మకము కలిగాను.
వారి దర్శన ప్రాముఖ్యమును గ్రహించాను. అప్పటి నుండి తన నడవడి గూర్చి చాలా జాగ్రత్తగా నుండెను. అంబాడేకర్ గారు పూనా నివాసి గోపాలనారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. అతడు ఆబ్కారీ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరములు నౌకరీ చేశాను. ఠానా జిల్లాలోను జవహర్ స్టేట్లోనూ ఆయన ఉద్యోగములు చేసి విరమించుకునేను. మరొక ఉద్యోగము కొరకు ప్రయత్నించాను, కానీ ఫలించలేదు. అతడు అనేక కష్టములు పాలయ్యాను. అతని స్థితి రాను రాను అసంతృప్తికరముగా నుండెను. ఈ ప్రకారము 7 ఏండ్లు గడిచాను. అతడు ప్రతి సంవత్సరము షిరిడీకి పోవచ్చు బాబాకు తన కష్టములు చెప్పుచుండేవాడు. 1916లో అతని స్థితి చాలా హీనముగా నుండుటచే షిరిడీలో ప్రాణత్యాగము చేయ నిశ్చయించుకొనెను. అతడు భార్యతో షిరిడీకి వచ్చి 2 మాసములుండెను. దీక్షిత్వాడాకు ముందున్న ఎడ్లబండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరున్న నూతిలో పడి చావాలనని నిశ్చయించుకొనెను. అతడి ప్రకారము చేయ నిశ్చయించుకొనగానే బాబా మరొకటి చేయ నిశ్చయించాను. కొన్ని అడుగుల దూరమున ఒక హోటల్ ఉండెను. దాని యజమాని సగుణమేరు నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ను పిలిచి, అక్కల్ కోట్కర్ మహారాజు గారి చరిత్రను చదివితివా అని అడుగుచూ పుస్తకమునిచ్చాను. అంబాడేకర్ దానిని తీసుకుని చదువునించాను. పుస్తకము తెరిచేసరికి ఈ కథ వచ్చాను. అక్కల్ కోట్కర్ మహారాజు గారి కాలములో ఒక భక్తుడు బాగుగానటి దీర్ఘరోగము చే బాధపడుచుండెను. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుమికెను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలో నుంచి బయటికి తీసి ఇట్లనెను, గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు. కర్మానుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవింకొక జన్మమెత్తి బాధను అనుభవించవలను. చచ్చుటకు ముందు కొంతకాలము ఏల ఈ కర్మను అనుభవించరాదు. గత జన్మముల పాపములు ఏల తుడిచివేయరాదు. దానిని శాశ్వతముగా పోవునట్లు చేయుము. సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగులు ఆశ్చర్యపడెను. వాని మనస్సు కరిగెను. బాబా సలహా ఈ ప్రకారముగా లభింపనచో వాడు చచ్చియేయుండును. బాబా సర్వజ్ఞత్వమును దయాళుత్వమును చూచి అంబాడేకరుకు బాబా యందు నమ్మకము బలపడి అతని భక్తి దృఢమయ్యను. అతని తండ్రి అక్కల్ కోట్కర్ మహారాజు భక్తుడు కాన కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలనని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వచనమును పొందెను. వాని శ్రేయస్సు వృద్ధి పొందెను. జ్యోతిష్యము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకొనెను. కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగాను. మిగతా జీవితమంతయు సుఖముగా గడిపాను. శ్రీ సాయినాథాయ నమః. 26వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.